సో ఇది వచ్చి ఇప్పుడే వంట చేస్తున్నాను కదా ఫ్రెండ్స్, చెప్పాను కదా ఇట్లా అయిపోయింది. ఇప్పుడు మా బావ గురించి ఇది దీని సమర్ అంటారు ఫ్రెండ్స్. సమర్ అంటే ఖర్జూర పండు అంటారు కదా అదనమాట. దీంతో స్వీట్ చేయాలన్నమాట. నేను దీంతో స్వీట్ చేస్తున్నాను. ఇదంతా ఇవి దాని లోపల గింజలు ఉంటాయి కదా ఫ్రెండ్స్, ఈ గింజలు ఇలా తీసేయాలి, సపరేట్గా తీసేయాలన్నమాట. ఇవన్నీ తీసేసి చపాతీ పిండి ఫ్రెండ్స్, చపాతీ పిండి ఇది రెండేసి ఫస్ట్ చపాతీ పిండి వేసుకొని బ్రౌన్గా కాల్చుకున్న తర్వాత మళ్ళీ వచ్చి ఇవి వేసేయాలన్నమాట. దాంట్లో ఇవి వేసేసి బాగా గంటి ఉంటాను కదా, గంటితో మెత్తగా అవి కలిపేదాకా కదా. అంటే నా వల్ల అవ్వదన్నమాట, ఇవంతా నొప్పి వచ్చేస్తుంది. నేను అయితే మిక్సీలో వేసేస్తాను. మా బాబు వచ్చి గంటితో ఇది చేయమన్నాడు. నేనైతే ఒక 2 సార్లు మిక్సీలో వేసాను, బాగానే వచ్చింది. మళ్ళీ జైతూన్ అంట, ఇది ఎక్కువ నూనె జైతూన్ అనేది అదే అదే మా ఇండియాలో అయితే నిమ్మ పండు అక్కడ దాంతో ఆయిల్ అనిపించారు వాళ్ళు జైతూన్ అని, సరేనా. అవి వచ్చి దాంట్లో కలిపి పెడితే మెత్తగా ఉంటుంది ఫ్రెండ్స్. అది తింటాను బాగా ఇష్టంగా. స్వీట్ అనమాట ఇది వచ్చి స్వీట్ అనమాట. స్వీట్ చేస్తే ఇప్పటికి 3వ సారి ఫ్రెండ్స్ ఇది చేసేది. ఒక అర కేజీ ఇదైతే అర కేజీ ఉంది ఫ్రెండ్స్. ఇదైతే అర కేజీ ఉంది. 1 కేజీ స్వీటు ఒక్కడే తినేస్తాడు అనమాట ఫ్రెండ్స్. నేను చెప్తున్నా, నేను జ్యూస్ చేసిన ఫ్రెండ్స్ ఇది రోజు బాగా ఒక్కడే తినేస్తాను అనమాట. ఎందుకంటే 2 రోజులు అట్లా చేసుకుంటారు పెట్టుకుని పని తినేస్తాను అనమాట. అక్కడ అటు సైడ్ వెళ్ళేసి వాళ్ళకి టేబుల్ మీద అది అంతా పెట్టేసి ప్లేట్ అంతా పెట్టేసి రెడీ చేసేసి ఇప్పుడు ఇటు సైడ్ వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఏం లేదులే అయిపోయింది అనుకున్నాను, కానీ మొన్న మా బాబు వచ్చి ఇన్విటేషన్ కూడా అన్నాడు. అది తప్పదు కదా, మరి ఏం చెప్పినా మేము చేయాల్సింది. వాళ్ళు ఏ పనులు చెప్పినా మేము చేయాల్సింది. ఎందుకంటే అది మా బాధ్యత. వాళ్ళు చెప్తారు మేము చేయాలి. ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళు చెప్తే మేము చేయాల్సింది మా బాధ్యత. వాళ్ళు ఇది చేసినా మేము చేయాల్సిందే. కానీ నేను చెయ్యను ఈరోజు, సరేనా. నా ఇప్పుడు రాత్రి చెప్పినారనమాట మా బాబా ఇది చేయమని చెప్పి. నేనైతే చెప్పేసాను, నాకు ఐరన్ చెట్లు చాలా ఉన్నాయి, ఇది వచ్చి లాంగ్ టైం అవుతుంది, నేనైతే చెయ్యను ఈరోజు నైట్ అయితే నేను చెయ్యను, ఇది చేయనప్పుడు వస్తుంది, నేనైతే ఐరన్ చేసుకోవాలా అంటే ఓకే ఈరోజు ఇదే చేయమన్నది. సరే అని చెప్పి ఇప్పుడు గుర్తు చేసి ఇప్పుడు ఇస్తానమాట, చేసాను అని చెప్పి. సరే బాబా ఇప్పుడు చేస్తానని చెప్పి నేను తీసుకొచ్చి చేస్తాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, మన వల్ల ఇదంతా మాట్లాడుతున్నాను. దీంట్లో నుంచి తీసి అనమాట. ఇప్పుడు ఇది హల్వా లాగా చేయాలన్నమాట. ఎంత కష్టం ఉంటే అంత కష్టం. ఫ్రెండ్స్ ఇంత మెత్తగా అయిపోయిందో, ఇంత మెత్తగా అయిపోయిందో, ఇంత అయిపోయింది. కానీ అయిపోయింది ఫ్రెండ్స్, హలవా, ఖజూర్ హలవా.